రాహుల్ గాంధీ దేశ విద్రోహ శక్తుల సమావేశంలో పాల్గొనడం దేనికి సంకేతమని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేయాలనేది తన కల అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన 3 రోజుల్లో రైల్వే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. జూంటుపల్లి ప్రాజెక్టు, కోటపల్లి ప్రాజెక్టు అభివృద్ధి చేసి రైతుల పొలాలకు నీరందించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్లో క్రోధం పెరుగుతుందని, ఒకప్పుడు పార్లమెంట్ సరదా సన్నివేశాలతో ఉండేదని గుర్తు చేశారు. దేశ ప్రధాని కావడంతో అఖండ భారత్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకువస్తుంటే కొందరు కాంగ్రెస్, ఎంఐఎం వారు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. అనగానే వాళ్ళకి భయం అవుతుంది. ఎందుకు భయం కావాలి? అందరికీ ఒకటే ఎలక్షన్స్ కదా. కాంగ్రెస్ వేరే ఎలక్షన్, బీజేపీకి, టీఆర్ఎస్ కు, టీడీపీకి వేరే కాదు, అన్న ఒకటే ఎలక్షన్స్. ఎందుకు భయపడుతుండ్రు? ఎందుకంటే రాజ్యాంగం మార్చిండ్రు. ఉన్న పద్ధతి ఎప్పుడైతే అంబేద్కర్ ఎప్పుడైతే సృష్టించిండో ఆయన ఏమనుకున్నంటే దేశంలో మొత్తం ఒకటేసారి ఎలక్షన్స్ అవుతాయి. ఒకటే దేశం కదా, అన్ని దేశాలలో అట్లనే అవుతాయి. ఈడ 10 ఎలక్షన్స్, 5 ఏళ్ళలో 10 ఎలక్షన్స్ ఉంటాయి. అట్లా మళ్ళీ ఎట్లయితే అంబేద్కర్ ఉన్న రోజులల్లో స్వాతంత్రం వచ్చినాక అప్పుడు ఎట్లుండే, మళ్ళీ అట్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ తీసుకొద్దామని ప్రయత్నిస్తుండ్రు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎన్నో ఉన్నాయి. రామయ్యగూడ, గొల్లగూడ, కొండకల్, మన వికారాబాద్లు ఉన్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు, మరి ట్రైన్ హాల్టింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ట్రైన్ హాల్టింగ్, ఎంఎంటీఎస్ కాక, సో ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రపోజల్స్ ఇచ్చినాము. తిరుపతి లడ్డూను జగన్ అపవిత్రం చేశారని ఎన్టీఆర్ జిల్లా నందిగామ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నూనెలతో అపవిత్రం చేశారని నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే మాజీ సీఎంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.